వరకు మనం ఏం చేశాము, లేక నేను అటవీ శాఖ అధికారిని అన్నది కాకుండా ప్రపంచానికి ప్రాణవాయువునిచ్చేది ఈ అటవీ శాఖ అధికారులు అనే ఆలోచనతో మీరు చేయాలి. ఈరోజు భూమి మీద ఆక్సిజన్ శాతం ఉంటుందో తెలుసా? 19.5 నుంచి 23.5% ఉండాలి. అది 20.9% ఉంది. అదే మన నగరాల్లో ఎంత ఉందనేది మీరు అంతా ఆలోచన చేయాలి. సో ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ వేడి తగ్గించాలి అంటే మీరంతా అబ్జర్వ్ చేయండి. బయట ఎండ ఉన్న కాడ ఎంత ఉంది టెంపరేచరు, ఇక్కడ ఎంత ఉంది టెంపరేచరు, ఆ చెట్టు కాడ ఎంత ఉంది చూస్తే మీకు బయట 40 చల్లు ఉంది. అదే ఇక్కడ దాదాపు 30 ఉంది. కానీ గాలి ఆడటం లేదు కాబట్టి మనకి ఉక్కిపోతూ ఉంది. అదే చెట్టు కింద వెళ్ళిపోతే 20 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. కారణం ఏంటి? ఆ చెట్టు నిరంతరంగా ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. కానీ మనము దానిని పట్టించుకోవడం లేదు. మన నిత్య జీవనంలో ఎవరు చెట్టు కొట్టేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు, అడగటం లేదు. నేను ఈ మధ్య తరచూ చింతపల్లి ఏజెన్సీ తిరుగుతున్నా. పెద్ద పెద్ద 100-200 ఏళ్ల నాటి చెట్లు కొట్టేస్తున్నారు. ఆ చెట్లు చుట్టూతో మంట పడుతున్నారు. ఆ చెట్టు చచ్చిపోతుంది. తర్వాత నీట్గా కొట్టేసి తగ్గించేస్తున్నారు. అది ఒక్క ఆ ప్రాంతం అనేది కాకుండా దాదాపుగా అంత పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏజ్ ట్రీ కదండి అంటున్నారు చాలా మంది. మొన్న మల్లికార్జునరావు గారు వచ్చారు, మీ రిటైర్డ్ పీసెస్. చపాతీ పిండి చేస్తామో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇది తొందరగా ఆరిపోవడానికి ఈ మోడల్ బెస్ట్. దీనికి ఏమాత్రం తేమ అన్నది లేకుండా చూసుకోవాలి. నీరు ఒక చుక్క కలిసినా మనకు మొక్క చేస్తాం. ఇది ఎక్కడ నీరు అన్నది లేకుండా ఇది మనకు ఉండేలా చూసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు సీడ్ బాల్ చేస్తున్నాను, ఒకసారి మీరంతా చూడండి. మీరు ఇలా ముందుకంటే వచ్చాను. ఇదిగో ఇంత ముద్ద తీసుకొని ఈ ముద్దకి జస్ట్ మిక్సర్ ఎలా చెప్పారో చెప్పండి సార్. ఏదైతే పేడ 70%, మట్టి ఏదైతే ఉందో అది 30%. ఒక్కొక్కసారి మట్టి కొంచెం ఎక్కువ అవుతుంది, 40 వరకు వెళ్ళొచ్చు. అలాగే మనకేంటంటే ఇక్కడ బొగ్గు పౌడర్ ఉంది. బొగ్గు పౌడర్ కూడా జస్ట్ ఒక పిడికడి చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? అలా చేసుకుంటే ఇది ఇలాగా చేసుకొని ఒక పమ్మిదిలో తయారు చేసుకొని దానిలో ఇలాగా 3 గింజలు వేసాం. 3 గింజలు వేసి దాన్ని ఉండ చుట్టేయాలి. ఎక్కడ కూడా సీడ్ బయటికి కనపడకూడదు. ఒకసారి సీడ్ కానీ బయటకు కనపడితే పురుగు పడతారు. సీడ్ కనపడకుండా ఇలాగా ఒక ఉండలా చేసుకుంటాము. ఈ ఉండ మనము ఆరబెట్టుకునేది. చూసారు కదా, ఎక్కడ గింజ కనపడటం లేదు, మొత్తం అంతా లోపల ఉంది. ఇది తురా విత్తనం 3 ఎడుతున్నాం చూడండి. ఇది బాగా చేసి మాట్లాడుతున్నారే వెళ్ళిపోతాయి. ఇది చెయ్యక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. అది కూడా ఒకే సీడ్ వేసుకోవాలి. 2-3 సీడ్లు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే ఒక సీడ్ 15 సంవత్సరాలుగా చెట్టు చచ్చిపోతుంది. రెండోది 100 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 15 ఏళ్ళు చచ్చిపోయడానికి చచ్చిపడతాం. అదేం చేస్తుంది? 100 ఏళ్ళు ఉండే చెట్టుని చంపేస్తాం. కాబట్టి ఒకే రకం వేసాం అనుకోండి, దాని కాలంలో జీవించేస్తుంది. ఇది నఫ్. పెద్దగా చేస్తే ఎక్కువ రోజు నీరు పీల్చుకుని ఉంటారు, చిన్నది చేస్తే తక్కువ వేసి అవుతారు. ఈ విత్తన బంతుల కార్యక్రమంలో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే, మేము చెప్పినా చెప్పకపోయినా అది ముందు మీ దగ్గర ఉన్న విత్తనాలు సేకరించుకోవాలి. ప్రతి ఫారెస్ట్, ప్రతి
రేంజ్ ఆఫీసరు, ప్రతి బీట్ ఆఫీసరు, ఏబిఓ కానివ్వండి, ప్రొటెక్షన్ వాచర్స్ అందరికీ టార్గెట్ తీసుకుని ముందు మనకి ఈ విత్తన బంతులకి ఏ విత్తనాలు పనిచేస్తాయి అనేది మీకు ఒక అవగాహన ఉంది. అది తెలుసుకుని వెంటనే విఎస్ఎస్లో మీరు ఫస్ట్ వెళ్ళి ముందు విత్తనాలు సేకరించే మనకి అది ముఖ్య కార్యక్రమం. ఎందుకంటే ముందు విత్తనం లేకుండా ఆఫ్ బాటనీ అట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్, మన రైల్వే స్టేషన్ దగ్గర జ్ఞానాపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్ లో నేను బాటనీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తూ ఉన్నాను. అయితే నేను ప్రొఫెసర్ గా పనిచేస్తూ దాంతో పాటు నేను నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే విభాగాన్ని కూడా కోఆర్డినేటర్ గా చేస్తూ అందులో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా కాలేజీ దగ్గరలోనే ఒక 2 దత్తత గ్రామాలు తీసుకున్నాం మేము. ఆ దత్తత గ్రామాల్లో ఒక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు, దానికి సంబంధించి ముఖ్యంగా మొక్కల పెంపకం, ఈ కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే నేను గత 35 సంవత్సరాలుగా కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ గత 17 సంవత్సరాలుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి మొక్కల పెంపకానికి సంబంధించి ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తున్నా. ఎందుకంటే నేను బాటనీ డిపార్ట్మెంట్ కాబట్టి. సో బాటనీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ తో అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కొంచెం అవినాభావ సంబంధాలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని శ్రీ మేడం గారిని కూడా నేను కలిశాను. ఈ మధ్య కాలంలో నేను మా కాలేజీ తరఫున మేము గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చాలా పెద్ద ఎత్తున విత్తన బంతులు మేము తయారు చేశాం. దాని ద్వారా మా కాలేజీ 2 ప్రపంచ రికార్డులు సాధించింది. సో ఆ కార్యక్రమంలో ఏంటంటే మా కళాశాల విద్యార్థులు అలాగే మా కళాశాలకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపు ఈ ఉత్తరాంధ్ర